హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జాను. ఇవాల్టి నా టాపిక్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఎన్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీ ఛానల్ గ్రోత్ అనేది తప్పకుండా ఉపయోగపడేదన్నమాట. అదేంటి అంటే యూట్యూబే మన వీడియోస్ని ప్రమోట్ చేస్తుందన్నమాట. అది ఎలా చేస్తుంది అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో పూర్తిగా అర్థమైతేనే మీరు ఈ ట్రిక్ని మీరు యూజ్ చేసుకోగలరన్నమాట. వీడియో పూర్తిగా అర్థం అవ్వాలంటే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే నేను ఏం చెప్తున్నాను అనేది మీకు అర్థం అవుతుంది. అప్పుడు ఆ ట్రిక్ని మీరు యూజ్ చేసుకొని మీ ఛానల్లో వీడియోస్ గ్రో అవ్వడానికి, మీ ఛానల్ గ్రో అవ్వడానికి, మీకు వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ పెరగడానికి ఉపయోగపడుతుంది అనమాట. అందుకే చెప్తున్నాను, వీడియో ఎండ్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆలస్యం చేయకుండా నేను మన యూట్యూబే మన వీడియోస్ని ప్రమోట్ చేస్తుందన్నమాట. అది ఎక్కడ, ఎప్పుడు, ఎలా అనేది నేను చూపిస్తాను ఈ వీడియోలో. ఇది మీకు నేను చెప్పడం కంటే చూపిస్తే బాగుంటుందన్నమాట. అందుకే నేను స్క్రీన్ రికార్డింగ్ చేసి చూపిస్తాను. చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు. ఈ ఆప్షన్ ఎక్కడుంది, ఆ ఆప్షన్ ఎక్కడుంది, అది ఎలా చేయాలి, ఎలా చేయాలి అనే డౌట్స్ మీకు రావచ్చు. అందుకే స్క్రీన్ రికార్డింగ్లో అయితే క్లీన్ అండ్ క్లియర్గా మీకు కనిపిస్తుంది అనమాట. అందుకే నేను స్క్రీన్ రికార్డింగ్ చేసి ఎలా మన వీడియోస్ని యూట్యూబ్ ప్రమోట్ చేస్తుంది అనేది చూపిస్తాను. సో ఆలస్యం చేయకుండా చూసేద్దామా స్క్రీన్ రికార్డింగ్లో. మన ఛానల్లో మన వీడియోస్ని ఎలా ప్రమోట్ చేయాలో చూసేద్దాం. ముందుగా క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేసుకోండి. క్రోమ్ బ్రౌజర్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత studio.youtube.com అని టైప్ చేసి సెర్చ్ అయితే చేసుకోండి. లాగిన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు డాష్ బోర్డ్ కింద కంటెంట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దానిపైన అయితే మనం క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. అది క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ అవుతాయి మన వీడియోస్ అన్నీ కూడా మనం పోస్ట్ చేసినవి. మీరు పాస్ట్లో పోస్ట్ చేసిన ఏ వీడియో అయినా కూడా ఒకటి సెలెక్ట్ చేసుకోండి, లేదా ఇప్పుడు రీసెంట్గా ఏమైనా లేటెస్ట్ వీడియో అయినా కూడా పర్వాలేదు, అందులో కూడా మనము యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వీడియో పైన క్లిక్ చేయంగానే మనకు ఇక్కడ రైట్ సైడ్లో సబ్ టైటిల్స్, ఎండ్ స్క్రీన్, కార్డ్స్ అని కనిపిస్తున్నాయి కదా. వీడియో న్యూగా అప్లోడ్ చేసేటప్పుడు అయితే కింద నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. అప్పుడు దానిపైన క్లిక్ చేస్తే ఈ ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయన్నమాట న్యూ వీడియో అప్లోడింగ్ అప్పుడు. ఇప్పుడు ముందైతే నేను ఎండ్ స్క్రీన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ 1 ప్లేలిస్ట్ 1 సబ్స్క్రైబ్, 2 వీడియోస్, 1 వీడియో 1 సబ్స్క్రైబ్, ఇలాగా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. పైన అయితే ఇంపోర్ట్ ఫ్రమ్ లేటెస్ట్ వీడియోస్ అని, ఇలాగా మీకు ఏ ఆప్షన్ కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 1 ప్లేలిస్ట్ 1 సబ్స్క్రైబ్ అని సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి 1 ప్లేలిస్ట్ ఇక్కడ అలా సెలెక్ట్ చేయంగానే మన ఫోటో ఒకటి, నెక్స్ట్ ప్లేలిస్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది. అక్కడ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ప్లేలిస్ట్ అనేది ఏది కావాలో మనము పెన్సిల్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉండేదైతే మనకు సబ్స్క్రైబ్ ఆప్షన్ అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ అని వస్తుంది. రైట్ సైడ్లో ప్లేలిస్ట్, కావాల్సిన ప్లేలిస్ట్ అయితే ఇలాగా క్లిక్ చేసుకొని సెలెక్ట్ అయితే చేసుకుంటే ఆటోమేటిక్గా ఓకే అయిపోతుంది. మన స్క్రీన్ పైన ఒక సబ్స్క్రైబ్, ఒక ప్లేలిస్ట్ అనేది వీడియో ఎండ్ అయ్యేటప్పుడు వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. ఇలా కనిపించడం వల్ల మన వీడియోస్ పైన క్లిక్ చేసి అదర్ వీడియోస్ కూడా చూసే అవకాశాలు ఉంటాయి. సేవ్ అయితే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ అయితే ఇక్కడ కార్డ్స్, సబ్ టైటిల్స్ ఉన్నాయి కదా, కార్డ్స్ దగ్గర పెన్సిల్ ఐకాన్ ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేసుకుందాము. ఇక్కడ వీడియోస్, ప్లేలిస్ట్, ఛానల్ అని ఉంది కదా, మీకు ఏ ఆప్షన్ కావాలంటే దానిపైన క్లిక్ చేసుకొని అక్కడ వచ్చే ఆప్షన్స్ని బట్టి మనము సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే వీడియోస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేశాను అనమాట. కావాల్సిన వీడియో, ఏ వీడియో ప్రమోట్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని అయితే క్లిక్ చేసుకోవాలి. మనము క్లిక్ చేసుకున్న తర్వాత ఆ వీడియో అనేది అక్కడ మనకు అపియర్ అవుతుంది. నెక్స్ట్ కస్టమ్ మెసేజ్ దగ్గర అయితే నేను ప్లీజ్ సబ్స్క్రైబ్ అని టైప్ చేస్తున్నాను. మీరు ఏం ఆడియన్స్ని అడగాలనుకుంటున్నారో అదైతే మీరు టైప్ చేసుకోవచ్చు, ఆప్షనల్ అనమాట. నెక్స్ట్ టెక్స్ట్ టీజర్ వచ్చేసి నేను స్మార్ట్ జాను అని నా ఛానల్ నేమ్ అయితే ఇచ్చేస్తున్నాను. ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మనము ఇక్కడ లిమిట్ అయితే ఉంటుంది వర్డ్స్కి, 30 అని ఉంది చూడండి, అక్కడ అలాగా చేసుకోండి. తర్వాత నెక్స్ట్ అయితే సేవ్ పైన అయితే క్లిక్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ ఇలా అపియర్ అయిపోతుంది మనం ఇచ్చిండే కార్డ్స్ కూడా. సో ఈ విధంగా మన ఛానల్ అయితే మనము ప్రమోట్ అయితే చేసుకోవచ్చు ఈ కార్డ్స్ రూపంలో కూడా. సేవ్ పైన అయితే క్లిక్ చేసేస్తే ఆటోమేటిక్గా మన వీడియో ప్లే అయ్యేటప్పుడు రైట్ సైడ్లో మనకు ఈ విధంగా స్మార్ట్ జాన్ వచ్చింది కదా, అలాగ కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి సేవ్ పైన క్లిక్ చేసేయండి. ఇంకా రిమైనింగ్ వచ్చేసి సబ్ టైటిల్స్ మాత్రమే మిగిలింది. ఈ సబ్ టైటిల్స్ అనేది సబ్ టైటిల్స్ పక్కన పెన్సిల్ ఐకాన్ పైన క్లిక్ చేసుకున్నట్లయితే
ఇలాగ ఓపెన్ అయిపోతాయి అన్నమాట. మీకు అవసరం లేని ప్లేసెస్లో సబ్ టైటిల్ డిలీట్ చేయాలంటే కూడా డిలీట్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఇలాగ ఆటోమేటిక్గా మనం సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్ని బట్టి మన వీడియోని బట్టి మనకు సబ్ టైటిల్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట. డన్ పైన క్లిక్ చేసుకోండి. అప్పుడు మన సబ్ టైటిల్స్ కనిపిస్తాయి. ఈ విధంగా మనము సబ్ టైటిల్స్ తర్వాత ఎండ్ స్క్రీన్ కార్డ్స్ యూస్ చేసి మన వీడియోస్ని అయితే ప్రమోట్ చేసుకోవచ్చు. చూసారు కదా వీడియో అయితే యూట్యూబ్ మన వీడియోస్ని యూట్యూబ్ ప్రమోట్ చేస్తుంది. ఇది మనము యూజ్ చేసుకోవాలి. వాళ్ళు ఇస్తున్న ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలి. మనం యూజ్ చేసుకోకపోతే ఎవరో బయట డబ్బులు ఇస్తే మీ వీడియో ప్రమోట్ చేస్తాను, 100 రూపాయలు ఇవ్వండి, 1000 రూపాయలు ఇవ్వండి, ఇన్ని వ్యూస్ తెప్పిస్తాను, ఇన్ని లైక్స్ తెప్పిస్తాను, ఇంతమంది సబ్స్క్రైబర్స్ తెప్పిస్తాను అని ఇలాంటివన్నీ నమ్మడానికి వెళ్ళకండి. యూట్యూబే మనకు ప్రమోట్ చేస్తున్నప్పుడు అవతల వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తారు? మీ డబ్బులు ఎందుకు వేస్ట్ చేసుకుంటారు? ఇక్కడ ఫ్రీగా ప్రమోట్ అవుతుంది కదా, డబ్బులు ఎందుకు పెట్టాలి మనము? సో అందుకే చెప్తున్నాను, ఇలాంటి స్కామ్స్ బారిన పడకండి. ఫస్ట్ అర్థం చేసుకోండి ఏం జరుగుతుంది, ఎక్కడ ఏంటి, ఇది రియలా ఫేకా, ఎక్కడ మనం ఎలా చేస్తే మన ఛానల్ గ్రో అవుతుంది, మనకి ఎలా సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవాలి, ఎలా వ్యూస్ తెచ్చుకోవాలి, ఇలాగా ఫస్ట్ ఆలోచించండి. ఎవరైనా ఏదైనా చెప్తున్నారంటే గుడ్డిగా నమ్మేకండి. ఫస్ట్ వెళ్ళి ఆలోచించండి ఆచితూచి. డబ్బులు అనేది వేస్ట్ చేసుకోకుండా మనం డబ్బులు ఎలా సంపాదించాలి, ఇన్వెస్ట్మెంట్ లేకుండా రిటర్న్ సంపాదించడం నేర్చుకోవాలి మనము. అందుకే నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. యూట్యూబ్ మన వీడియోస్ని ప్రమోట్ చేస్తున్నప్పుడు మనం ఇంకొకరి దగ్గరికి వెళ్ళి మన డబ్బులు ఖర్చు పెట్టుకొని తర్వాత వాళ్ళు మోసం చేస్తారు. అప్పుడు వాళ్ళ నంబర్స్ దొరకవు, ఏమీ దొరకవు, అలాగా డీటెయిల్స్ ఇచ్చే వాళ్ళకి. అప్పుడు మనమే కదా బాధపడాలి. అందుకే చెప్తున్నాను, అలాంటి స్కామ్స్ బారిన పడకుండా ఇలాగ యూట్యూబ్ ఇచ్చే ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకొని మీ ఛానల్ని గ్రోత్ చేసుకోండి. అంతేగాని ఇలాంటి స్కామ్స్ బారిన పడి డబ్బులంతా పోగొట్టుకొని అప్పుడు వచ్చి మనము యూట్యూబ్ చెప్పిందే విందాము, ఇలా ప్రమోట్ చేసుకుందాము అని అప్పుడు రియలైజ్ అయితే ఏం లాభం చెప్పండి? డబ్బులు పోగొట్టుకోకుండా యూట్యూబ్ ఇస్తున్న ఆపర్చునిటీని యూజ్ చేసుకొని మన ఛానల్ని గ్రోత్ చేసుకోవాలన్నమాట. అందుకే నేను ఈ వీడియో అయితే పెట్టడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చింది, యూస్ఫుల్ అయింది అనుకుంటే ఒక లైక్ అండ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు స్మార్ట్ జాను యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.